హాయ్ టుడే క్లాస్ వచ్చేసి డేటా క్లాస్ అండ్ డేటా క్లాసెస్ యొక్క ఇంపార్టెన్స్ అంటే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ డేటా క్లాస్? డేటా క్లాస్ అంటే ఏంటి? Data classes defines the data structures for supporting information, that is application users to process work. The following table lists the data classes and information that those classes represents. డేటా క్లాసెస్ మనం ఎందుకు యూజ్ చేస్తాము, వాటి యూజెస్ ఏవో కూడా తెలుసుకుందాం. The approach is simple. Pega has given data classes for the purpose of reusability. Reusability purposes కోసం మనం డేటా క్లాసెస్ అనే వాటిని యూజ్ చేస్తాం. Whatever the properties you want to reuse instantly enter the application. That means in different case types, you can simply refer to those from the data classes. This is the importance of the data class. Mainly మనం reusability purposes కోసం డేటా క్లాస్ని యూజ్ చేస్తాం. ఎలా అంటే మనం ఫస్ట్ స్క్రీన్లో ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనేవి మళ్ళీ అవే డీటెయిల్స్ సెకండ్ స్క్రీన్లో అవసరం అయ్యాయి అనుకోండి. సో మనం అక్కడ కూడా నీడెడ్ అయినప్పుడు మనం డేటా క్లాస్ అనేది యూజ్ చేస్తాం. ఇన్ కేస్ డేటా క్లాస్ యూజ్ చేయకుండా ప్రాపర్టీస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తే మనకు ఫస్ట్ స్క్రీన్లో ఎంటర్ చేసిన సేమ్ సిమిలారిటీగా ఉన్న డీటెయిల్స్ సెకండ్ స్క్రీన్లో కూడా ఉంటే అవి ఓవర్ రైడ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అందుకోసమని మనం డేటా క్లాస్ని యూజ్ చేస్తాం. ఈరోజు డేటా క్లాసెస్ గురించి తెలుసుకుందాం, ఎలా క్రియేట్ చేస్తారు ఏంటి అనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్, డేటా క్లాస్ అనేది మనకు సిస్ అడ్మిన్లో ఉంటుంది. సిస్ అడ్మిన్లో మనకు డేటా క్లాస్ అనేది అవైలబుల్లో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు డేటా క్లాస్ అనేది ఇప్పటికైనా కానీ మనము డేటా ఇన్స్టాన్సెస్లోనే క్రియేట్ చేసుకోవాలి. సో దట్ మీన్స్ IDFC has data class basic details. So this is the our label name. Just for checking purpose. Server no connection. IDFC is this is the our class name. So this is the our class name and this is our data class. Create and open.
ఇక్కడ చూడొచ్చు మనకు అబ్స్ట్రాక్ట్లో ఉంది. సో దీన్ని మనం కాంక్రీట్ క్లాస్లోకి చేంజ్ చేసుకున్నాం. వర్షన్ వచ్చేసి మనకి ఇక్కడ 0101 అవైలబిలిటీ ఉంటుంది. సో దిస్ ఈస్ ద అవర్ వర్షన్. ఇక్కడ మనం డస్ నాట్ బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం గో టు హిస్టరీ ట్యాబ్. ఇక్కడ జస్ట్ మనం ఎందుకు క్రియేట్ చేస్తున్నామని ఒక జస్ట్ పర్పస్ను ఎంటర్ చేద్దాం. రీయూజబిలిటీ అన్నది రీయూజబిలిటీ. సో ఈ పర్పస్ కోసం మనం యూజ్ చేస్తున్నాం అన్నట్టుగా ఇక్కడ ఇచ్చామన్నమాట. సో జస్ట్ ఫర్ సేవ్. సో చూసుకోవచ్చు మనకి ఇక్కడ క్రియేట్ అయింది. దిస్ ఈస్ ద అవర్ డేటా క్లాస్ జస్ట్ ఫర్ చెకింగ్ పర్పస్. Totally refresh all and go to App Explorer. ID వచ్చి data basic. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం క్రియేట్ చేసినటువంటి క్లాస్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనకు డేటా క్లాస్ అనేది క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏమిటంటే మనం డేటా క్లాస్లో ప్రాపర్టీస్ని క్రియేట్ చేసుకొని తర్వాత ఆ ప్రాపర్టీస్ని నెక్స్ట్ మనకు ఒక 3 pages క్రియేట్ చేసుకుని ఆ 3 pagesలో మ్యాపింగ్ చేస్తుంది. సో వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ప్రాపర్టీస్. సో మనం ఇక్కడనే క్రియేట్ చేసుకున్నాం. సో దట్స్ వై క్రియేట్ డేటా మోడల్ కేటగిరీ ఆర్ విఎన్ డేటా డిజైనర్ ఎక్కడైనా మనం క్రియేట్ చేసుకోవచ్చు. డేటా మోడల్ కేటగిరీ అండ్ ప్రాపర్టీస్ ఇక్కడికి వెళ్ళేసి మనకు ఫస్ట్ నేమ్ క్రియేట్ అండ్ వర్క్. ప్రాపర్టీ టైప్ టెక్స్ట్ ఉండాలి మనకు. సో సేవ్. నెక్స్ట్ సేవ్ యాజ్ అంటే మనకు ఆటోమేటిక్గా నెక్స్ట్ ప్రాపర్టీని బై డిఫాల్ట్గా క్రియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ బేసిక్ డీటెయిల్స్లోకి వెళ్ళేసి అక్కడ క్లాస్ సెలెక్ట్ చేసుకుని అటువంటి ప్రాబ్లం లేకుండా టైం వేస్ట్. సో డైరెక్ట్ ఇలా క్రియేట్ చేయాలి. లాస్ట్ నేమ్ క్రియేట్ అండ్ ఓపెన్. సో టెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మొబైల్ నెంబర్ కావాలి. సో ఇక్కడ క్రియేట్ చేద్దాం. డేటా మోడల్ కేటగిరీ ప్రాపర్టీ.
మొబైల్ నంబర్. సో జస్ట్ నేను క్రియేట్ చేస్తున్నాను, చూడండి, క్రియేట్ అండ్ ఓపెన్. మనకి ఎప్పటికైనా మొబైల్ నెంబర్ అనేది ఇంటీజర్లో ఉండాలి. సో దట్స్ పిఎక్స్ ఇంటీజర్ ఆర్ పిఎక్స్ ఫోన్ కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మనకు మొబైల్ నెంబర్ని డైరెక్ట్ 10 డిజిట్సే ఉంటుంది. పిఎక్స్ ఫోన్, పిఎక్స్ ఫోన్ తీసుకోవచ్చు. ఇక్కడ మనకు డైరెక్ట్ 10 డిజిట్స్ మనకు సేవ్ అవుతుంది. సేవ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఏజ్. క్రియేట్ డేటా మోడల్ కేటగిరీ ప్రాపర్టీ. నెక్స్ట్ వన్ ఏజ్. క్రియేట్ అండ్ ఓపెన్. ఏజ్ అనేది మనకు ఇంటీజర్లో ఉండాలి. సో కాబట్టి ఇంటీజర్, సేవ్. నెక్స్ట్ మనకు అడ్రస్. జెండర్ అండ్ అడ్రస్ రెండు రిమైనింగ్ ప్రాపర్టీస్ని క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జెండర్. క్రియేట్ అండ్ ఓపెన్. ఇక్కడ మనకు వచ్చేసి జెండర్ అనేది టెక్స్ట్ టైప్లోనే తీసుకున్నాం. ఇక్కడ మనకు జెండర్ వచ్చేసి రేడియో బటన్స్ ఉన్నాయి. రేడియో బటన్స్. ఇప్పుడు మనకు రేడియో బటన్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ లోకల్ లిస్ట్ వ్యూ తీసుకోవచ్చు. అందులో మనం ఏమేమి ప్రాపర్టీస్ కావాలనేది ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మనకు జెండర్ అంటే మెయిల్, అండ్ అనదర్ వన్ వచ్చేసి ఫీమేల్, అండ్ అనదర్ వన్ వచ్చేసి నాట్ ట్రాన్స్జెండర్. నాట్ దిస్ ఈస్ ద జెండర్. సో ఆల్రెడీ మనకు జెండర్ కూడా క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు అడ్రస్ క్రియేట్ చేద్దాం. అడ్రస్ క్రియేట్ అండ్ ఓపెన్. అడ్రస్ అనేది మనకి టెక్స్ట్ టైప్లోనే ఉండాలి. సో కాబట్టి మనకు ఇక్కడ పిఎక్స్ అడ్రస్ కింద తీసుకుందాం. పిఎక్స్ అడ్రస్ మ్యాప్. ఓకే, సేవ్. సో ఇప్పుడు మనకు కావాల్సిన ప్రాపర్టీస్ అన్ని క్రియేట్ అయిపోయాయి. వన్స్ we will check it, మనకు అందులో సేవ్ అయ్యాయా లేవా అనేసి. సో వన్స్ అగైన్ రిఫ్రెష్ అండ్ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ డేటా మోడల్ అనేసి క్రియేట్ అయిపోయింది. డేటా మోడల్ అనే ప్రాపర్టీ క్రియేట్ అయ్యిందంటే, ఆ ట్యాబ్ క్రియేట్ అయిందంటే ఆ ట్యాబ్లో వచ్చేసి మనకు ప్రాపర్టీస్ అన్ని క్రియేట్ అయ్యి ఉంటాయి. సో ప్రాపర్టీ మనకు చూసుకోవచ్చు. ఇక్కడ మన ప్రాపర్టీస్ అన్ని క్రియేట్ అయిపోయి. దిస్ ఈస్ ద అవర్ డేటా క్లాస్. డేటా క్లాస్లో మనం ప్రాపర్టీస్ని క్రియేట్ చేసుకున్నాం. మనం నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఏం చేయాలి అంటే, ఒక 2 పేజెస్ క్రియేట్ చేసుకుందాం. మనకు 2 పేజెస్ క్రియేట్ చేసుకొని ఈ ప్రాపర్టీస్ని 2 పేజెస్కి రెఫరెన్స్గా ఇచ్చేద్దాం. సో తర్వాత మనకు ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ అన్ని, బేసిక్ డీటెయిల్స్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని ఇక్కడ సేవ్ అయిపోతాయి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. డేటా మోడల్ కేటగిరీ ప్రాపర్టీ. పేజ్ అనేది కూడా ఒక ప్రాపర్టీ. సో దట్స్ ఆల్.
మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పేజ్ క్రియేట్ చేసుకుంటాం. కస్టమర్ డీటెయిల్స్ పేజ్ అని ఒక పేజ్ క్రియేట్ చేసుకున్నాం. కస్టమర్ డీటెయిల్స్ పేజ్. సో ఇది వన్ ఆఫ్ ది పేజ్. ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రేమ్వర్క్ క్లాస్ని తీసుకుందాం. ఐడిఎఫ్సి ఇన్సూరెన్స్ ఫ్రేమ్వర్క్. సో క్రియేట్ అండ్ ఓపెన్. ఇక్కడ టెక్స్ట్ ఉంది, టెక్స్ట్ చేంజ్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి ఇక్కడ సింగిల్ వాల్యూని సెలెక్ట్ చేసుకుంటాం. మనం ఒక పేజ్ని రెఫరెన్స్ ఇస్తాం. సో కాబట్టి ఇక్కడ మనం సింగిల్ పేజ్ని తీసుకున్నాం. ఇక్కడ చూసారా పేజ్ డెఫినేషన్ అడుగుతుంది, మనం ఏ పేజ్ని రెఫరెన్స్ ఇవ్వాలనేది అడుగుతుంది. మనం క్రియేట్ చేసిన డేటా క్లాస్ని ఇక్కడ రెఫరెన్స్ ఇద్దాం. ఐడిఎఫ్సి డాష్ బేసిక్ అండ్ డేటా డాష్ బేసిక్ డీటెయిల్స్. చూసారా మనం క్రియేట్ చేసిన డేటా క్లాస్ని ఇక్కడ రెఫరెన్స్ ఇద్దాం. ఇప్పుడు మనకి ఈ డేటా క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ ఈ కస్టమర్ డీటెయిల్స్ పేజీలోకి వచ్చేస్తాయి. సో సేవ్. నెక్స్ట్ వన్ కూడా సేవ్ యాజ్ నామినీ డీటెయిల్స్ ఆర్ పేరెంట్స్ డీటెయిల్స్. మనం నెక్స్ట్ వచ్చేసి నామినీ డీటెయిల్స్ తీసుకున్నాం. నామినీ డీటెయిల్స్ పేజ్. ఓకే, నామినీ డీటెయిల్స్ పేజ్ ఐడిఎఫ్సి ఫ్రేమ్వర్క్ క్లాస్లోనే తీసుకున్నాం. క్రియేట్ అండ్ ఓపెన్. నెక్స్ట్ వచ్చేసి మనకు బేసిక్ డీటెయిల్స్ రెఫరెన్స్గా ఇచ్చాం. సేవ్. సో క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు నామినీ డీటెయిల్స్ 2 తీసుకుందాం. సెకండ్ పర్సన్ నామినీ 2 డీటెయిల్స్ పేజ్ క్రియేట్ అండ్ ఓపెన్. సో సేవ్. ఇప్పుడు వన్స్ వి విల్ చెక్ ఇట్, మనము క్రియేట్ చేసిన పేజెస్ అనేవి ప్రాపర్టీ రెఫరెన్స్గా వచ్చాయా లేదా అనేది మనం ఒక్కసారి చెక్ చేసుకుందాం. రిఫ్రెష్ ఆల్ ఫ్రేమ్వర్క్ క్లాస్. మనం క్రియేట్ చేసిన ఫ్రేమ్వర్క్ క్లాస్లోనే కాబట్టి సో ఫ్రేమ్వర్క్ క్లాస్ డేటా మోడల్ ప్రాపర్టీ. ఇక్కడ చూసుకోవచ్చు మనం క్రియేట్ చేసిన ప్రాపర్టీస్. పేజ్ ప్రాపర్టీస్ కస్టమర్ డీటెయిల్స్ పేజ్, నామినీ 2 డీటెయిల్స్ పేజ్, నామినీ డీటెయిల్స్ పేజ్. సో వాటికి సంబంధించిన ప్రాపర్టీస్ మనం ఇవి మనం ఇందాక డేటా క్లాస్లో క్రియేట్ చేసాం. డేటా క్లాస్లో క్రియేట్ చేసిన ప్రాపర్టీస్ అన్నీ మనకు ఇక్కడ రెఫరెన్స్గా వచ్చాయి, మ్యాపింగ్ చేసి. ఇక్కడ చూసుకోవచ్చు నామినీ 1 డీటెయిల్స్ పేజ్, నామినీ 2 డీటెయిల్స్ పేజ్ అండ్ కస్టమర్ డీటెయిల్స్ పేజ్. ఇక్కడ అన్నిటికీ రెఫరెన్స్గా వచ్చాయి. సో ఇప్పుడు మనము పేజెస్ క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకు సెక్షన్స్ క్రియేట్ చేసుకున్నాం. సెక్షన్స్ క్రియేట్ చేసుకుంటే మనం తర్వాత వాటిని మ్యాపింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బై డిఫాల్ట్గా క్రియేట్ చేసిన సెక్షన్స్ ఏమున్నాయో చూద్దాం. కస్టమర్ డీటెయిల్స్ అనే సెక్షన్ ఉంది. సో ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ చూసారా, మనం వీటిని రెఫరెన్స్కి ఇద్దాం. కస్టమర్ డీటెయిల్స్ పేజ్లో ఉన్న ప్రాపర్టీస్కి రెఫరెన్స్కి ఇచ్చేది. సో ఇక్కడ వచ్చేసి మనం
క్రియేట్ చేసినటువంటి కస్టమర్ డీటెయిల్స్ పేజ్లోని ప్రాపర్టీస్ని రెఫరెన్స్ చేద్దాం. మనం ఎక్కడైనా కానీ ప్రాపర్టీని కాల్ చేయాలంటే డాట్ని ఇంక్లూడ్ చేయాలి. డాట్ కస్టమర్ డీటెయిల్స్ పేజ్ డాట్ అంటే మన కస్టమర్ డీటెయిల్స్ పేజ్లో ఫస్ట్ నేమ్ ఈ ప్రాపర్టీని మనం ఇంక్లూడ్ చేస్తాం. సో సబ్మిట్. చూసారా, ఇక్కడ ఇందాక సింబల్ వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనం సేమ్ అలాగే రిమైనింగ్ ప్రాపర్టీస్ని కూడా మ్యాపింగ్ చేద్దాం. దా కస్టమర్ డీటెయిల్స్ పేజ్ అంటే కస్టమర్ డీటెయిల్స్ పేజ్లో ఉన్నటువంటి లాస్ట్ నేమ్ సబ్మిట్ అండ్ డిఓబి డాట్ కస్టమర్ డీటెయిల్స్ పేజ్ డాట్ మనకు డిఓబిని క్రియేట్ చేయలేదు. ఓకే, డిఓబిని క్రియేట్ చేసిన తర్వాత ప్రాపర్టీస్ని మ్యాపింగ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి మనం డిఓబిని కూడా క్రియేట్ చేద్దాం. బేసిక్ డీటెయిల్స్ పేజ్లో మన డిఓబిని క్రియేట్ చేస్తే సరిపోతుంది. క్రియేట్ డేటా మోడల్ ప్రాపర్టీ. ఇక్కడ వచ్చేసి మనం డిఓబిని క్రియేట్ చేద్దాం. డిఓబి అంటే డేట్ ఆఫ్ బర్త్. క్రియేట్ అండ్ వర్క్. డిఓబి ఎప్పటికైనా మనకు డేట్ అండ్ టైంలో కానీ డేట్ టైంలో కానీ ఉండాలి. సో డేట్ అండ్ టైం మనం సెలెక్ట్ చేసుకుందాం. సో పిఎక్స్ డేట్ అండ్ టైం సేవ్. డిఓబిని క్రియేట్ చేసాం. ఇప్పుడు వన్స్ వి విల్ రిఫ్రెష్. సో రిఫ్రెష్ చేసాం. ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు, ఇందాక వచ్చేసి మనకు కస్టమర్ డీటెయిల్స్ అనే ఒక సెక్షన్ అన్నాం కదా. సో ఇప్పుడు మనకు ఈ ప్రాపర్టీని మ్యాపింగ్ చేయొచ్చు. డాట్ కస్టమర్ డీటెయిల్స్ పేజ్ డాట్ డిఓడి మనం ఇలా క్రియేట్ చేసాం కదా, అది సబ్మిట్. మొబైల్ నెంబర్ డాట్ కస్టమర్ డీటెయిల్స్ పేజ్ డాట్ మొబైల్ నెంబర్. సో మొబైల్ నెంబర్ కూడా సేవ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ డాట్ కస్టమర్ డీటెయిల్స్ పేజ్ డాట్ ఏజ్. సో ఏజ్ కూడా మనకు సబ్మిట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి అడ్రస్ను కూడా రెఫరెన్స్ చేస్తాం. కస్టమర్ డీటెయిల్స్ పేజ్ డాట్ అడ్రస్. సో సబ్మిటెడ్. అడ్రస్ కూడా మనకు క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఓవరాల్గా మనకు సెక్షన్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఒక్కసారి మనకు ప్రాసెస్లోకి వెళ్ళేసి ఫ్లోర్లోకి వెళ్ళేసి కస్టమర్ డీటెయిల్స్ అనే ఒక సెక్షన్ ఉంది కదా. సో దీన్ని ఒక్కసారి వన్స్ రన్ చేద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. యాక్షన్ రన్. సో చూసారు గైస్,
మనం క్రియేట్ చేసినటువంటి కస్టమర్ డీటెయిల్స్ రిలేటెడ్ స్క్రీన్ ఇది. సో నెక్స్ట్ మనము నామినీ డీటెయిల్స్ని క్రియేట్ చేద్దాం. అంటే నామినీ డీటెయిల్స్ సెక్షన్ క్రియేట్ చేసి అండ్ తర్వాత దాని రిలేటెడ్ ఫ్లో యాక్షన్ క్రియేట్ చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఆ ఫ్లో యాక్షన్ని తీసుకొని ఫ్లోర్లో ఇంక్లూడ్ చేసుకొని మనము వర్క్ ఆబ్జెక్ట్ ఐడిని రన్ చేద్దాం. నెక్స్ట్ మనం క్రియేట్ చేయవలసింది ఏదంటే నామినీ డీటెయిల్స్ 2 అనే ఒక సెక్షన్ మనం క్రియేట్ చేద్దాం. సెక్షన్ వచ్చేసి మనకు ఫ్రేమ్వర్క్ క్లాస్లో క్రియేట్ చేసుకుందాం. సో క్రియేట్ UI కేటగిరీ, UIలో మనకు సెక్షన్ ఇక్కడ చూసుకుంటే మనకు నామినీ డీటెయిల్స్ ఒక సెక్షన్ క్రియేట్ చేసుకున్నాం. నామినీ డీటెయిల్స్ ఇక్కడ నామినీ డీటెయిల్స్ క్రియేట్ చేసుకున్నాం. ఫ్రేమ్వర్క్లో మనకు క్రియేట్ అయిపోయింది చూడండి తీసుకున్నది. సో క్రియేట్ అండ్ ఓపెన్. ఇక్కడ బై డిఫాల్ట్గా మనకి టెంప్లెట్ మోడ్ తీసుకుంటుంది. సో వీఆర్ క్లిక్కింగ్ ఆన్ కన్వర్ట్ టు ఫుల్ సెక్షన్ ఎడిటర్. సబ్మిట్. సో మనకు బై డిఫాల్ట్గా లేఅవుట్ మోడ్ వచ్చింది. ఇప్పుడు మనం క్రియేట్ చేయవలసింది ఏంటంటే నామినీ డీటెయిల్స్లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ డిఓబి సంథింగ్ క్రియేట్ చేయాలి. సో దానికోసం మనం ఇక్కడ తీసుకోవచ్చు. స్టాక్డ్ ఇన్లైన్ ఉంది. సో మనం దాన్ని ట్రిబుల్ చేద్దాం. సబ్మిట్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ క్రియేట్ చేసినటువంటి ప్రాపర్టీస్ ఉంటాయి కదా, ఆ ప్రాపర్టీస్ని నామినీ డీటెయిల్స్ పేజ్లో ఉన్న ప్రాపర్టీస్ని ఇక్కడ ఇంక్లూడ్ చేద్దాం. నామినీ డీటెయిల్స్ పేజ్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్. సో మనకు కావాల్సింది గైస్ ఫస్ట్ నేమ్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఇక్కడ మనకు యువర్ ప్రాపర్టీ ఫస్ట్ నేమ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ క్లాస్ ఐడిఎఫ్సి డాష్ ఫ్రేమ్వర్క్ డాష్ ఐడిఎఫ్సి ఇన్సూరెన్స్ డాష్ వర్క్. అంటే మనకు ఫస్ట్ నేమ్ అనేది ఈ క్లాస్లో పార్ట్ ఆఫ్, అంటే ఆ క్లాస్లో ఒక పార్ట్ లాగా లేదని చెప్తున్నాం. సో మనం ఇక్కడ పేజ్ నేమ్ ఇద్దాం. సో ఓకే. ఇప్పుడు చూడొచ్చు మనకి ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇంక్లూడ్ అయింది. సో కానీ మనకి అది ఎర్రర్ వస్తుంది, డేటా అనేది తీసుకోదు. సో అప్పుడు మనం ఇక్కడ మ్యాపింగ్ చేసుకుందాం. డాట్ నామినీ డీటెయిల్స్ పేజ్ డాట్ ఫస్ట్ నేమ్. సో ఇప్పుడు మనకున్నటువంటి ఎర్రర్ వెళ్ళిపోయింది. సో ఇలా నెక్స్ట్ కూడా అలాగే చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ నేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రాపర్టీస్ అన్నిటిని డ్రాప్ చేద్దాం, తర్వాత వాటిని మ్యాపింగ్ చేద్దాం. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏజ్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఫస్ట్ నేమ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏజ్. ఏజ్ తర్వాత మనకి జెండర్.
సో చూడొచ్చు గైస్ మనకి ఇక్కడ. సో అడ్రస్ అనేది మనం కిందట అడాప్ట్ చేద్దాం. ఇక్కడ డిలీట్ చేసి డైనమిక్ లేఅవుట్ తీసుకొని హిందీలో మనం అడ్రస్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం, ఎందుకంటే చూడడానికి మనకి బాగుంది. సో డ్రెస్ ఓకే. ఇప్పుడు మనకు ఈ ప్రాపర్టీస్ అన్నిటిని మ్యాపింగ్ చేద్దాం. ఆల్రెడీ ఫస్ట్ టైం మ్యాపింగ్ చేస్తాం, ఇప్పుడు లాస్ట్ టైం. కస్టమర్ నామినీ డీటెయిల్స్ పేజ్ డాట్ లాస్ట్ నేమ్ సబ్మిట్ డిఓబి. నామినీ డీటెయిల్స్ పేజ్ డాట్ డిఓబి. నెక్స్ట్ ఏజ్. Nominee details page dot age. Next to gender. Nominee details page dot gender. Submit. ఇందాక మనం జెండర్ వచ్చేసి రేడియో బటన్ తీసుకున్నాం, సో కాబట్టి మనకు ఇక్కడ ఇలా వచ్చింది. సో దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ప్రజెంటేషన్ ట్యాబ్లోకి వెళ్ళేసి హారిజాంటల్ తీసుకున్నాం. వర్టికల్ తీసుకున్నాం కాబట్టి మనకు అలా కనిపిస్తుంది హారిజాంటల్. చూడొచ్చు ఇక్కడ. నెక్స్ట్ మనకు అడ్రస్. టెక్స్ట్ ఏరియాకి కన్వర్ట్ చేస్తున్నాను. సో డాట్ నామినీ డీటెయిల్స్ పేజ్ డాట్ అడ్రస్. సో మనకు కావాల్సినటువంటి అడ్రస్ ఇక్కడ వచ్చేసి మనం బై డిఫాల్ట్ సెక్షన్ 2 తీసుకుంటే సో మనకు కావాల్సింది ఆఫ్లో తీసేసుకుంటుంది. సో మనకు కావాల్సిన డీటెయిల్స్ ఆఫ్లో వచ్చింది, చూడడానికి కూడా కొంచెం నీట్నెస్గా ఉంటుంది. సో మనం ఇంకొకటి ఇక్కడ జెండర్ను మనం డ్రాప్ డౌన్లో కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అంటే ఐ మీన్ ఇక్కడ ఉంది కదా రేడియో బటన్స్ వద్దనుకుంటే మనకు డ్రాప్ డౌన్గా కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, అంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి మనకి జెండర్ అనేది డ్రాప్ డౌన్లో చేంజ్ అయిపోయింది. నామినీ డీటెయిల్స్ 1, నెక్స్ట్ నామినీ డీటెయిల్స్ 2 కూడా మనం నెక్స్ట్ సెక్షన్ క్రియేట్ చేద్దాం. సేవ్. సో ఇక్కడ మనం పేజ్ నేమ్ ఇవ్వట్లేదు, అంటే మనం ఎక్కడ సేవ్ అవ్వాలి అనేది. నామినీ డీటెయిల్స్ ఒక పేజ్ ఇచ్చాం, ఈ పేజ్లో మనకు సేవ్ అయిపోతుంది. సో చూడొచ్చు మనకి ఎక్కడ సేవ్ అవుతుందంటే నామినీ డీటెయిల్స్ అనే పేజ్లో మనం ఎంటర్ చేసిన ప్రాపర్టీస్ అన్నీ సేవ్ అయిపోతాయి. సో ఇప్పుడు మనం సెక్షన్ క్రియేట్ చేసాం, తర్వాత వచ్చేసి నెక్స్ట్ మన ఫ్లో రూల్ని క్రియేట్ చేద్దాం.
సో ఫ్రేమ్వర్క్ లో ఫ్లో యాక్షన్ క్రియేట్ చేసి నెక్స్ట్ ఫ్లో రూల్ ని క్రియేట్ చేద్దాం. ప్రాసెస్ ఫ్లో యాక్షన్ నేమ్ వచ్చేసి నామినీ డీటెయిల్స్. నామినీ డీటెయిల్స్ ఫ్లో యాక్షన్ అని ఇద్దాం. జస్ట్ పర్పస్ మనకు ఐడెంటిఫికేషన్ కోసం. క్రియేట్ అండ్ ఓపెన్. ఇక్కడ వచ్చేసి మనకు సెక్షన్ నేమ్ ఇవ్వాలి. మనం క్రియేట్ చేసిన సెక్షన్ నేమ్ నామినీ డీటెయిల్స్ అనే ఒక సెక్షన్ క్రియేట్ చేసాం. ఆ సెక్షన్లో ఇక్కడ ఇద్దాం. సో సేవ్. సో మనకు ఫ్లో యాక్షన్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనము ఫ్లో రూల్ క్రియేట్ చేద్దాం. అంటే ఐ మీన్ ఫ్లో రూల్ ఆల్రెడీ మనకు క్రియేట్ అయ్యింది. సో అందులోనే మనకు ఈ నామినీ డీటెయిల్స్ అనే అసైన్మెంట్ని ఇంక్లూడ్ చేద్దాం. నామినీ డీటెయిల్స్ క్రియేట్ అండ్ ఓపెన్. ఇక్కడ చూడొచ్చు మనకు డ్రాప్ డౌన్ లో ఉంది. సో క్లిక్ ఆన్. సో ఇక్కడ వచ్చేసి మనకు ఆల్రెడీ ఫ్లో రూల్ క్రియేట్ అయ్యింది. సో అందులోనే మనం డైరెక్ట్ ఇంక్లూడ్ చేద్దాం, వేరే ఫ్లో రూల్ క్రియేట్ చేయకూడదు. ఓకే. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ డీటెయిల్స్ అనే ఒక ఫ్లోని ఓపెన్ చేద్దాం. ఇక్కడ డ్రాప్ డౌన్ మనకి ఏవైనా చేంజెస్ చేయాలనుకున్నప్పుడు డ్రాప్ డౌన్లో పెట్టేసి మనం చేంజెస్ చేయాలి. ఇక్కడ క్లిక్ ఆన్ ప్లస్ పాయింట్ అసైన్మెంట్ షేప్ తీసుకున్నాం. ఇక్కడ చూడొచ్చు మనకు డెసిషన్ షేప్, సబ్ ప్రాసెస్లో యూటిలిటీ స్టార్ట్ అండ్ ఆటోమేషన్స్ సంథింగ్ ఇవన్నీ నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్లో వస్తాయి. అప్పుడు చూద్దాం. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు గాయస్, అసైన్మెంట్ అని ఒక అసైన్మెంట్ షేప్ మనకు యాడ్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న అవుట్వర్డ్ కనెక్టర్ను ఇక్కడ ఉన్నటువంటి అవుట్వర్డ్ కనెక్టర్ని ఈ అసైన్మెంట్ షేప్కి లింక్ ఇద్దాం. సో ఇక్కడ నుంచి మనం ఒక అవుట్వర్డ్ కనెక్టర్ని ఇక్కడ ఇంక్లూడ్ చేద్దాం. సో ఇప్పుడు మనకు ఫ్లో రూల్ రన్ చేస్తే కస్టమర్ డీటెయిల్స్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు అసైన్మెంట్ షేప్ అనేది రన్ అవుతుంది. సో మనకు ఇక్కడ అసైన్మెంట్ అని లేకుండా నేమ్ చేంజ్ చేద్దాం. నామినీ డీటెయిల్స్ అని నేమ్ని చేంజ్ చేద్దాం. నామినీ డీటెయిల్స్ సబ్మిట్. సో ఇక్కడ మనకు నామినీ డీటెయిల్స్ అని నేమ్ చేంజ్ చేసాం. తర్వాత ఇక్కడ అవుట్వర్డ్ కనెక్టర్ని వచ్చేసి ఫ్లో యాక్షన్ ఇంక్లూడ్ చేద్దాం. నామినీ డీటెయిల్స్ ఫ్లో యాక్షన్. సో సబ్మిట్. ఇప్పుడు చూడొచ్చు గాయస్ మనకి సేవ్. ఇప్పుడు మన ఫ్లో రూల్ రన్ చేస్తే కస్టమర్ డీటెయిల్స్, నామినీ డీటెయిల్స్ అండ్ ఇక్కడికి వచ్చేస్తుంది. సో డ్రాఫ్ట్ ఆఫ్ అండ్ ఎర్రర్ కూడా ఏం లేదు. సో సేవ్. సో రన్. సో
సో చూడొచ్చు గాయస్, మనకు కస్టమర్ డీటెయిల్స్ సంథింగ్. సో నేను కంప్లీట్గా అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయట్లేదు. సబ్మిట్ జస్ట్ ఫర్ డెమో పర్పస్ మీకు చూపిస్తున్నాను. నామినీ డీటెయిల్స్, ఫ్లో యాక్షన్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, మనం రామ్ క్రియేట్ చేసాం అండ్ డిఓబి సంథింగ్ ఒక సో ఎంతో మ్యారేజ్ జెండర్. సో అడ్రస్ ఏమి ఇవ్వలేదు మనకు, జస్ట్ డెమో పర్పస్ సబ్మిట్. ఇప్పుడు చూడొచ్చు గ్యాస్, మనకు ఓపెన్ ద క్లిప్ బోర్డ్. క్లిప్ బోర్డ్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు గ్యాస్, మనకు యూజర్ పేజెస్లో పీవై వర్క్ పేజ్లో మనకు కస్టమర్ డీటెయిల్స్ ఉంది, నామినీ డీటెయిల్స్ ఉంది. సో మనకు నామినీ డీటెయిల్స్లో మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని చూడొచ్చు. సో మనం ఇందాక ఎంటర్ చేసాం కదా, ఫస్ట్ నేమ్ రామ్, లాస్ట్ నేమ్ రెడ్డి, జెండర్ మేల్, అడ్రస్ ఏజ్ అనేది మనం ఎంటర్ చేయలేదు. దిస్ ఈజ్ ద అవర్ క్లాస్. సో మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనేవి కూడా ఇక్కడ సేవ్ అయ్యింది. సో మన కస్టమర్ డీటెయిల్స్లో మనం ఏవి ఎంటర్ చేయలేదు కాబట్టి, సో ఒకసారి చూద్దాము. కస్టమర్ డీటెయిల్స్లో మనం ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఒకటి ఎంటర్ చేసాం. సో కాబట్టి అందుకోసం అనేసి మనకి ఈ రెండే సేవ్ అయ్యాం. సో దిస్ ఈస్ ద అవర్ క్లిప్ బోర్డ్. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిప్ బోర్డ్లోకి డేటా అనేది వస్తే, దిస్ ఈస్ ద టెంపరీ డిబగ్గింగ్ టూల్, టెంపరీ స్టోర్ ఆన్ డేటా. సో గైస్, ఇది మనకు సో మనకు వచ్చేసి how to create data class and how to create section and how to create flow action flow ఇలా మొత్తం చూసాం. సో అనదర్ వన్ వచ్చేసి మనకు నామినీ డీటెయిల్స్ 2 కూడా క్రియేట్ చేద్దాం వన్స్, ఎందుకంటే మనకు నామినీ డీటెయిల్స్ 2 కూడా అవసరం అవ్వచ్చు. సో కాబట్టి మనం నామినీ డీటెయిల్స్ 2 కూడా ఒకసారి క్రియేట్ చేద్దాం. గైస్ క్లోజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూఐ కేటగిరీలో సెక్షన్ క్రియేట్ చేసుకుందాం. సో ఫ్రేమ్వర్క్ లైక్ వచ్చేసి ఒక సెక్షన్ను మనం క్రియేట్ చేసుకుందాం. నామినీ డీటెయిల్స్ అని ఒక సెక్షన్ క్రియేట్ చేసుకున్నాము. క్రియేట్ అండ్ ఓపెన్, కన్వర్ట్ టు ఫుల్ సెక్షన్ ఎడిటర్, సబ్మిట్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు స్టాక్డ్ రెడ్ లైన్ ట్రిపుల్ తీసుకుందాం. ఇక్కడ మనకు స్టాక్డ్ ఉంది, సో ఫార్మాట్ వచ్చేసి మనం ట్రిపుల్ తీసుకుందాం. ఇన్లైట్ గ్రిడ్, సబ్మిట్. లేదంటే మనం నామినీ డీటెయిల్స్ 2 కూడా అందులోనే ఇంక్లూడ్ చేసుకుందాం. సో వీఆర్ ద బెటర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ ఓపెన్ చేసి ఇందులో నామినీ డీటెయిల్స్ అనే సెక్షన్ ఓపెన్ చేద్దాం.
This is the nominee details 1. సో మనం నెక్స్ట్ నామినీ డీటెయిల్స్ 2ని కూడా ఇందులోనే క్రియేట్ చేసుకుందాం. డిస్ప్లే హెడర్ అండ్ టైటిల్. టైటిల్ నేమ్ వచ్చేసి ఇక్కడ నామినీ డీటెయిల్స్ డీటెయిల్స్ 1 and 2 అని ఇద్దాం. సో ఓకే, ఇక్కడ మనకు నామినీ డీటెయిల్స్ 1 అని ఇద్దాము. చూసారు, ఇది వచ్చేసి మనకు నామినీ డీటెయిల్స్ 1 రిలేటెడ్ డేటా. అండ్ అనదర్ వన్ వచ్చేసి ఇక్కడనే మనం ఇంకొకటి ఇంక్లూడ్ చేస్తాం. గ్రిడ్ లైన్ ట్రిగర్ సబ్మిట్. నెక్స్ట్ వచ్చేసి మనకు డేటా మోడల్ కేటగిరీ ప్రాపర్టీలో నామినీ డీటెయిల్స్ 2లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ని ఇక్కడ మనం ఇంక్లూడ్ చేసుకున్నాం. సో ఫస్ట్ నేమ్, నెక్స్ట్ వన్ వచ్చేసి లాస్ట్ నేమ్. అనదర్ వన్ వచ్చేసి డిఓబి. అండ్ నెక్స్ట్ మీకు డీటెయిల్స్ కూడా సేమ్ డీటెయిల్స్ ఒకటే పేజ్లో క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఈ డీటెయిల్స్ అనేది మనకు ఓవర్ రైడ్ అవుతాయా అవ్వవా అనేది కూడా తెలుస్తుంది. ఓకే, ఏజ్, సో నెక్స్ట్ వచ్చేసి ఏజ్ తర్వాత మనకు జెండర్ అండ్ అడ్రస్. జెండర్ క్లిక్ ఆన్ ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు అడ్రస్ కోసం నెక్స్ట్ ఇంకొకటి తీసుకుందాము. డైనమిక్ లేఅవుట్ ఇక్కడ ఇంక్లూడ్ చేసుకుందాం. డిలే, ఓకే. మనకు అడ్రస్ డీటెయిల్స్ ఇక్కడే తీసుకుందాము. సో నో ప్రాబ్లం. అడ్రస్, సో అడ్రస్ డీటెయిల్స్ని ఇక్కడే తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీస్ అనేది మ్యాపింగ్ చేద్దాం. అంతకన్నా ముందుగా మనం ఇక్కడ నామినీ డీటెయిల్స్ 2 అని హెడర్ అండ్ టైటిల్ ఇచ్చేద్దాం.
nominee to details. Header type మనకు collapsible తీసుకుందాం, చూడడానికి కొంచెం బాగుంటుంది. సో nominee details 2 ఇక్కడ మనం మ్యాపింగ్ చేద్దాం ప్రాపర్టీస్. ఫస్ట్ నేమ్ డాట్ నామినీ డీటెయిల్స్ పేజ్ డాట్ ఫస్ట్ నేమ్. మనకు నామినీ డీటెయిల్స్ పేజ్లో ఉన్నటువంటి ఫస్ట్ నేమ్ అనే ప్రాపర్టీ, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు నామినీ డీటెయిల్స్ 2లో ఉన్నటువంటి లాస్ట్ నేమ్ ప్రాపర్టీ. సబ్మిట్. సో మనకు డిఓబి ఈ ప్రాపర్టీస్ అన్నిటిని నామినీ డీటెయిల్స్ 2 పేజ్లో నుంచి మ్యాపింగ్ చేస్తుంది. నామినీ డీటెయిల్స్ 2 డిఓబి. సో సబ్మిట్. నెక్స్ట్ ఏజ్ dot nominee details 2 dot age. Next gender dot nominee details 2 dot gender. Dot nominee details page dot address. సో నామినీ డీటెయిల్ అడ్రస్ అనేది మనం ఇక్కడ కింద కొంచెం స్పేస్ కూడా మనకు నీట్గా క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు హారిజాంటల్ ఇద్దాం. సో లుకింగ్ పర్పస్ బాగుంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఇక్కడ అడ్రస్ని ఇంక్లూడ్ చేద్దాం. బై డిఫాల్ట్ గ్లాండ్ ట్రిబుల్ తీసుకుందాం. సో సబ్మిట్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు నామినీ డీటెయిల్స్ 2లో ఉన్నటువంటి అడ్రస్ అనే ప్రాపర్టీని ఇక్కడ ఇంక్లూడ్ చేద్దాం. సో revert to property default dot nominee details page dot address. Submit. సో మనకు అడ్రస్ ఇక్కడ వచ్చి చూడొచ్చు. సో జస్ట్ డెమో సేవింగ్. సో ఇక్కడ మనం పేజెస్ అండ్ క్లాసెస్ని ఇంక్లూడ్ చేయాలి. నామినీ డీటెయిల్స్ 2. మనం క్రియేట్ చేసినటువంటి నామినీ డీటెయిల్స్ 2లో సేవ్ ఈ ప్రాపర్టీస్.
సో సేవ్ డిజైన్ సో అడ్రస్ ఓకే ఓకే ఇప్పుడు మనకు డీటెయిల్స్ని సేవ్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి మనకు వన్స్ అగైన్ ఫ్లో రూల్ను రన్ చేసి చూద్దాం. ఒకసారి మనం క్రియేట్ చేసిన డీటెయిల్స్. దిస్ ఈస్ ద అవర్ కస్టమర్ డీటెయిల్స్ ఫ్లో యాక్షన్ సబ్మిట్. This is our nominee details 1 and nominee details 2. సో ఒకసారి మనం ఎంటర్ చేద్దాం. సో ఇక్కడ శివకుమార్ అని ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి రమేష్ అని చెప్తాం. రమేష్ కుమార్. సో జస్ట్ డెమో కోసం మనం సబ్మిట్ చేసి చూద్దాం. ఇక్కడ మనం క్లిప్ బోర్డ్ చేసి సేవ్ చేసి చూద్దాం. క్లిప్ బోర్డ్ లో మనకు PY వర్క్ పేజ్లో కస్టమర్ డీటెయిల్స్ పేజ్, నామినీ టూ డీటెయిల్స్ పేజ్ అండ్ నామినీ డీటెయిల్స్ సో అన్నీ సేవ్ అయ్యాయి. ఇప్పుడు మనం నామినీ డీటెయిల్స్ 1 నేమ్ ఎంటర్ చేస్తాం, శివకుమార్ ఎంటర్ చేస్తాం. నామినీ డీటెయిల్స్ 2 వచ్చేసి మనం రమేష్ కుమార్ ఎంటర్ చేస్తాం. సో మనకు డేటా క్లాస్ యూజ్ చేయడం వలన ప్రాపర్టీస్ అనేవి ఓవర్ రైడ్ అవ్వలేదు. సో దిస్ ఈస్ ద అవర్ డేటా క్లాస్. సో ఇది గాయస్ ఇవాళ వచ్చేసి మనకు డేటా క్లాస్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ డేటా క్లాస్ను ఎలా క్రియేట్ చేస్తాం, డేటా క్లాస్ని ఎందుకు క్రియేట్ చేస్తాం, డేటా క్లాస్ని క్రియేట్ చేస్తే ఏం జరుగుతుంది అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. నెక్స్ట్ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్.